సార్ నిన్న రాష్ట్ర ప్రభుత్వం అనేది బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఆ బడ్జెట్లో భాగంగా హైదరాబాద్ని డెవలప్ చేయడం కోసం 10,000 కోట్లు పెట్టి డెవలప్ చేస్తామని చెప్పేసి అన్నారు. అది పూర్తి స్థాయిలో జరిగిద్ది అంటారా? అంటే జరుగుతుందంటే జరుగుతుండొచ్చు, చెప్పలేము. నేనైతే 40-50% ఇస్తున్నా గ్యారంటీ. ఇంకా అంతే, మనకు తెలియదు కదా చేస్తారో చేయరో అనేది. 1500 హైదరాబాద్ని కేసీఆర్ సగం డెవలప్ చేసేసారు. ఇంకా ఐటీ ఇండస్ట్రీస్ అయితే కేటీఆర్ ఆల్మోస్ట్ ఒక 80% డెవలప్ చేశాడు. కేసీఆర్ ఆల్మోస్ట్ తెలంగాణని ఒక మ్యాక్సిమం 70-80% చేశాడు. ఇంకా కాంగ్రెస్ అనేది 10 years 20% చేయాలంట. అంటే ఇప్పుడు 1500 కోట్లతో మూసీ నదిని రిపేర్ చేస్తాం, శుద్ధి చేస్తామని చెప్తారు. గత ప్రభుత్వం కూడా అదే మాటలు చెప్పింది. ఇప్పుడు జరిగిద్ది అంటారు. ఏమో, మేబీ కాంగ్రెస్ ఇంటెంట్ చూస్తుంటే చేస్తారు అనిపిస్తుంది. ఇంకా అది వాళ్ళు చేస్తారో చేయరు అనేది మనకు చెప్పలేము కదన్న. మనం అంటే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం చేస్తారు అని, ఎందుకంటే బడ్జెట్ ప్రవేశపెట్టారు కాబట్టి చేస్తారు అని అనుకుంటున్నా. ఇంకా తెలియదు కదా. మెట్రో లైన్ పెంచుతామని చెప్పేసి కూడా అన్నా. మెట్రో లైన్ కోసం కూడా బడ్జెట్ తెలంగాణ గవర్నమెంటే ఇచ్చేది. కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడే చెప్పింది కదా అన్న, ఇట్లా ఆల్రెడీ మెట్రో లైన్ పెంచుతున్నామని చెప్పారు. వీళ్ళు వచ్చి దాన్ని చేస్తామని చెప్తున్నారు, అమలు చేస్తామని చెప్పారు. అంటే ఇప్పుడున్న గత ప్రభుత్వం కూడా మూసీ నదిని రిపేర్ చేస్తామని చేయలేదు. అలాగే మెట్రో లైన్ని పెంచుతామని చెప్పేసరికి జనాలకి ఆ పార్టీ మీద కానీ అక్కడ ఉన్న రాజకీయ నాయకుల మీద ఇబ్బంది అనిపించి పక్కకు నెట్టేశారు. ఇప్పుడున్న ప్రభుత్వం కూడా అట్లే చేసే పరిస్థితి చేస్తుందంటే ఇంకా ఏమన్నది చెప్పలేము. మేబీ చేస్తుంది చేయదు, మనకు ఇక తెలియదు. అది నేనైతే ఒక 50-50% ఛాయిస్ ఇస్తున్నా, చేస్తుంది చేయదు అని. పూర్తి స్థాయిలో అయితే చెప్పలేదు. పూర్తి స్థాయిలో ఎవరు చెప్పలేరు. ఎందుకంటే ఇప్పుడు అప్పుడున్న లీడర్స్ వేరే, ఇప్పుడున్న లీడర్స్ వేరే కదా. ఆల్రెడీ జనాలందరికీ తెలుసు, లీడర్స్ ఇట్లా మంచిగా చేయకపోతే వాళ్ళు నెక్స్ట్ టైం రానివ్వరు వాళ్ళని, జనాలకు అది తెలుసు. బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత కేసీఆర్ గారు కూడా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఉత్త పత్రాల మట్టికే తప్ప దేనికి ఉపయోగపడదని చెప్పి. అది మాత్రం నిజమే అన్న. ఇంతవరకు అయితే కాంగ్రెస్ అమలు చేసిందంటే ఒకటి రైతు రుణమాఫీ మొన్న చేసింది. 6 గ్యారెంటీల్లో ఒకటైతే లేడీస్కి అయితే ఫేవర్ అయిపోయింది, ఏది ఫ్రీ టికెట్ది. ఇంకోటి మిగతా 6 గ్యారెంటీలు అనేది ఇంకా అమల్లోకి రాలేదనుకుంటున్నా. అప్పుడు 6 గ్యారెంటీలే అమలు చేయలేని ప్రభుత్వం ఈ 10,000 కోట్లు హైదరాబాద్ని డెవలప్ చేసిందంట. అది చెప్తున్నా కదన్న, అది చేయలేరు. అది కూడా చేస్తామంటారు 6 గ్యారెంటీలు, అది కూడా గ్యారంటీ లేదు మనకు. సో ఇది కూడా 50-50% చేస్తుంది చేయదు, గ్యారంటీ అనేది లేదు మనకి. అంటే ప్రభుత్వం మొదలై కూడా కొద్ది నెలలు అయింది కాబట్టి చూడాలి, అది స్టార్టింగ్ కాబట్టి చూడాలి. ఒక 2 years వెయిట్ చేసి చూసి అప్పుడు డిసైడ్ అవ్వాలి ఏందనేది. రైట్. థ్యాంక్ యూ సార్. రాష్ట్ర ప్రభుత్వం నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఈ బడ్జెట్లో భాగంగా హైదరాబాద్ డెవలప్మెంట్ కోసం 10,000 కోట్లు పెడతామని చెప్పేసి అన్న. ఈ 10,000 కోట్లు హైదరాబాద్ని డెవలప్ చేయాలి. దాదాపు 1 కోటి మందికి పైగా ప్రజలు ఉన్నారు. ఈ 1 కోటి మందికి ప్రజలు ఉన్న హైదరాబాద్ని ఎంత స్థాయిలో డెవలప్ చేయగలరు అంత డబ్బు? ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే ఆల్రెడీ మెట్రో అయితే ఏంటి, మన ఫ్లైఓవర్స్ అయితే ఆల్రెడీ డెవలప్డ్, ఫుల్లీ డెవలప్డ్. ఇప్పుడు డెవలప్ చేయాల్సింది ఏంటి అంటే మున్సిపాలిటీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ డంప్ యార్డ్స్ ఇవి ఉన్నాయి కదా, అదొకటి. అండ్ వాటర్ ప్రాబ్లం చాలా ఉంది. బిఫోర్ కాంగ్రెస్ పార్టీ అంటే వాటర్ ప్రాబ్లం అయితే లేకపోయేది. టీఆర్ఎస్ ఉన్నప్పుడు అయితే వాటర్ ప్రాబ్లం లేదు. ఇప్పుడు డ్రింకింగ్ ప్రాబ్లం అయితే చాలా వచ్చేసింది. వాటరు పవర్ కటింగ్స్ చాలా ఉన్నాయి. అబ్జర్వ్ చేస్తున్నారో లేదో, మిడ్ నైట్ 2 hours 3 hours తీసేస్తారు. ఎందుకంటే మేమంతా నైట్ వర్క్ చేసే వాళ్ళు ఉంటారు, డే వర్క్ చేసే వాళ్ళు ఉంటారు. డిపెండ్స్ ఆన్ వైఫై ఆర్ పవర్, అది మెయిన్ ఇంపార్టెంట్. అంతేనా కదా. హైదరాబాద్ అంటేనే ఐటీ ఆ ఫీల్డ్. నేను వచ్చేసి ట్రేడర్, స్టాక్ మార్కెట్స్ చేస్తుంటాను, నేను కమోడిటీ చేస్తుంటాను. స్టాక్స్ అంటే ఇండియన్ కమోడిటీ చేస్తాను, అదర్ కంట్రీస్ చేస్తాను. నాకు కూడా కన్వీనియంట్ ఏంటంటే నా కన్వీనియంట్ గురించి చెప్తున్నాను. డెవలప్మెంట్ అంటే పబ్లిక్కి చాలా ఉంది, చాలా చేస్తున్నారు. ఓకే, బడ్జెట్ 10,000 కోట్లు ఇవ్వండి, ఏదేని అండి, ఆల్రెడీ డెవలప్డ్. వేసే రోడ్లు క్వాలిటీగా వేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. మీరు అబ్జర్వ్ చేశారా, నాది బడంగపేట, ఆ రూట్లో రోడ్ వేశారు 6 months బ్యాక్, ఆల్రెడీ మళ్ళీ ఓపెన్ చేస్తున్నారు. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్లాన్గా చేయట్లేరు. డ్రైనేజ్ వర్క్ కంప్లీట్ చేసి కన్స్ట్రక్షన్ రోడ్ చేయాలి. డ్రైనేజ్ వర్క్ చేయకుండా రోడ్ చేస్తారు, రోడ్ వర్క్ అయిపోయాక మళ్ళీ డ్రైనేజ్ ఓపెన్ చేస్తారు. అర్థమైందా మీకు? దానివల్ల బడ్జెట్ నష్టం మన పీపుల్స్ మనీ కదా, మన ట్యాక్స్ పే చేసిన అమౌంట్ని వేస్ట్ చేస్తున్నారు. దీని కాంట్రాక్టర్స్కి బెనిఫిట్స్ ఉంది. ఈ కాంట్రాక్టర్స్తో పాటు పొలిటీషియన్స్ కమిషన్స్ వెళ్తాయి. ఇదండి డెవలప్మెంట్ అంటే ఏముండదు. చేస్తున్నారు, మళ్ళీ తవ్వుతున్నారు, తెస్తున్నారు, ఈ 10,000 బడ్జెట్లో భాగంగా
1500 కోట్లు పెట్టి మూసీ నదిని రిపేర్ చేసి అంటే పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి హైదరాబాద్ ప్రజలకు వాటర్ అందిస్తూ ఉంటారా? సాధ్యమైంది అంటారా? ఇంపాసిబుల్ అండి. ఎన్ని జనరేషన్స్ వచ్చినా మూసీని క్లీన్ చేస్తా, మూసీ వాటర్ డ్రింకింగ్ వాటర్ చేస్తా అంటే ఇంపాసిబుల్. ఎందుకంటే హైదరాబాద్లో ఫ్లోటింగ్ పెరుగుతుందండి. తెలంగాణ ఆంధ్ర డివైడ్ అయ్యాక సిటీలో హైదరాబాద్ వదిలేస్తారన్నారు కదా, హైదరాబాద్కి అనేది ఫ్లోటింగ్ పెరుగుతూనే ఉంటుంది, వస్తూనే ఉంటుంది, డ్రైనేజ్ వాటర్ వస్తూనే ఉంటుంది, మూసీకి పోవాల్సిందే. మరి మూసీ వాటర్ అంతా, డ్రైనేజ్ వాటర్ అంతా ఎక్కడికి తీసుకెళ్తారు అది చెప్పండి. అయితే ఇప్పుడు 1500 కోట్ల బడ్జెట్లో భాగంగానే మెట్రో లైన్ కూడా పెంచుతూ అని చెప్పేసి అన్నారు. అది కూడా సాధ్యమైంది అంటారు? అదైతే పాసిబుల్ అండి. మెట్రోదైతే నో క్వశ్చన్ మార్క్ చేస్తారు, ఎస్టాబ్లిష్. ఓల్డ్ సిటీ సైడ్ అదంటే కష్టం కొంచెం. బట్ ప్రీవియస్ ఇప్పుడు ఎల్బీ నగర్ నుంచి అటు వనస్థలిపురంకి అయితే ఏంటి, ఉప్పల్ నుంచి ఇటు బోడుప్పల్ అటు సైడ్ ఎక్స్టెండ్ చేయొచ్చు, చాయిస్ ఉంది చేయడానికి. అదైతే పాసిబిలిటీ ఉంది. మూసీ నది అయితే కష్టం అంటారు. కష్టం అది నెవర్ అసలు. గత ప్రభుత్వం కూడా అలాగే చెప్పింది, అట్లే గాలికి వదిలేసింది. అది ఇంపాసిబుల్ సార్, అది ఇంపాసిబుల్. గాల్లో పేక మేడలు కట్టాలంటారు సార్, అది మూసీని, అది ఒకవేళ పాసిబుల్ అయితే చరిత్రలో ఉంటుంది కదా. అది ఇంపాసిబుల్ అసలు. అది మీరే చెప్పండి, కామన్ బేసిక్గా ఆలోచించండి. ఈ డ్రైనేజ్ వాటర్ అంతా ఎక్కడికి వెళ్తుంది, డ్రైనేజ్ వాటర్ ఇక్కడ డైవర్ట్ చేస్తాడు. వాటర్ అంతా శుద్ధి చేసి హైదరాబాద్ ప్రజలకు అందిస్తూ అంటున్నారు, అది కాదు అంటున్నారు. అంటే హైదరాబాద్ ప్రజలను చంపేస్తా అంటున్నారు డైరెక్ట్, అంతే, ఏం లేదు. ఆ వాటర్ దగ్గర చచ్చిపోతారండి. ఇప్పుడు వచ్చే వాటర్ని మంచిగా ప్యూర్గా ఇవ్వని చెప్పండి, అంతేనా కాదా? ఒకవేళ మీరు అన్నట్టు ఇంపాసిబుల్ అన్నట్టు పాసిబుల్ చేసి చూపిస్తే చరిత్రలో ఉన్నట్టే కదా కాంగ్రెస్. చంద్రబాబు రావాలి పాసిబుల్ చేయాలంటే. సీరియస్లీ, ఈ రేవంత్ రెడ్డి తోటి కాదు, ఓటుకు నోట్లతో కాదు, కేవలం చంద్రబాబు. చంద్రబాబే.